హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే, తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం ఒక అందమైన ప్రశాంతమైన పల్లెటూరు. పచ్చని పొలాలు, కొబ్బరి తోటలు, గోదావరి కాలువల గల్లగల్ల మధ్య ఆ ఊరు ఎంతో రమణీయంగా ఉంటుంది. ఆ ఊర్లో అత్యంత గౌరవప్రదమైన పలుకుబడి ఉన్న కుటుంబం రాఘవరావు గారిది. ఆయన వ్యవసాయం, వ్యాపారం 2 రంగాల్లోనూ రాణించిన వ్యక్తి. ఆయన భార్య అన్నపూర్ణమ్మ గారు ఆ పేరుకు తగ్గట్టుగానే ఇంటికి వచ్చిన అతిథులకు కడుపు నిండా అన్నం పెట్టి పంపే మహాలక్ష్మి లాంటిది. ఆ దంపతులకు 2 కొడుకులు. పెద్దవాడు సూర్య తండ్రికి తగ్గ తనయుడు. వ్యవసాయం చేసుకుంటూ తండ్రి వ్యాపార బాధ్యతలను తన భుజాలపై వేసుకున్నాడు. చిన్నవాడు చంద్ర చదువులో చురుకైనవాడు కావటంతో హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. ఆ ఇంటి పెద్ద కోడలు రాధ పక్కనే ఉన్న మరో పల్లెటూరులో పుట్టి పెరిగిన అచ్చమైన తెలుగింటి ఆడపడుచు. 20 ఏళ్ల వయసులో రాఘవరావు గారింటికి కోడలుగా అడుగుపెట్టింది రాధ. తన ఓపికతో, పనితనంతో, వినయంతో అత్తింటి వారి మనసు గెలుచుకుంది. ఉదయం 4:30 గంటలకే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి చల్లి పెద్ద ముగ్గులు వేయటంతో ఆమె దినచర్య మొదలవుతుంది. ఆ తర్వాత స్నానం చేసి దేవుడి గదిలో దీపం పెట్టి వంటగదిలోకి అడుగుపెడుతుంది. ఇంట్లో ఎవరికి ఏది ఇష్టమో, ఎవరికి ఏ వేళకి ఏది కావాలో రాధకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అత్తమామలకు మందులివ్వడం నుండి పొలానికి వెళ్ళే తన భర్త సూర్యకు క్యారేజ్ కట్టడం వరకు అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుంది. ఉమ్మడి కుటుంబం అంటే రాధకు ప్రాణం. రోజంతా పనులతో అలసిపోయినాం. సాయంత్రం అందరూ కలిసి భోజనాలు చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటే ఆ అలసట అంతా మాయమైపోతుంది. ఆ ప్రపంచం, ఆ ఇల్లు, ఆ కుటుంబం మాత్రమే. హైదరాబాదులోని జూబ్లీహిల్స్లో పుట్టి పెరిగిన నిహారిక జీవితం రాధ జీవితానికి పూర్తి భిన్నం. నిహారిక తండ్రి ఒక రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్, తల్లి ప్రొఫెసర్. ఆధునిక భావాలున్న కుటుంబంలో పెరిగిన నిహారికకు స్వేచ్ఛ అంటే చాలా ఇష్టం. తను ఒక మల్టీనేషనల్ కంపెనీలో హెచ్ఆర్ మేనేజర్గా పనిచేస్తుంది. ఉదయం 8 గంటలకు నిద్ర లేవటం, జిమ్కి వెళ్ళటం, ఆ తర్వాత హడావిడిగా ల్యాప్టాప్ పట్టుకొని ఆఫీస్కి పరుగులు తీయటం. ఇది ఆమె దినచర్య. వీకెండ్స్ వస్తే స్నేహితులతో కలిసి పబ్స్కి వెళ్ళటం, షాపింగ్ మాల్స్ చుట్టూ తిరగటం, లేదా ఇంట్లోనే నెట్ఫ్లిక్స్ చూస్తూ రిలాక్స్ అవ్వటం ఆమెకు అలవాటు. చంద్ర నిహారికలకు ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో 2 నెలల క్రితమే వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. పెళ్లి తర్వాత హైదరాబాద్లోనే ఒక ఫ్లాట్ తీసుకుని కాపురం పెట్టారు ఆ కొత్త దంపతులు. చంద్రకు తన కుటుంబం అంటే చాలా ఇష్టం. పండగలు వచ్చినా, ఫంక్షన్లు వచ్చినా ఊరు వాళ్ళని తహతహలాడుతూ ఉంటాడు. పెళ్లి తర్వాత వస్తున్న మొదటి పెద్ద పండగ సంక్రాంతి కావటంతో నిహారికను తీసుకొని ఊరు వెళ్ళడానికి 10 రోజుల ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు. చంద్ర, నాకు కొంచెం టెన్షన్గా ఉంది. మీ ఇంట్లో అందరూ పాతకాలం పద్ధతులు పాటించేవాళ్ళు కదా. నేను వాళ్ళతో ఎలా అడ్జస్ట్ అవ్వగలను? నాకేమో చీరలు కట్టుకోవడం కూడా సరిగ్గా రాదు అంటూ తన ఆందోళనను వ్యక్తపరిచింది నిహారిక ప్యాకింగ్ చేస్తూ. చంద్ర నవ్వి, అదేం లేదు నిహా. మా అమ్మ కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది కానీ మనసు చాలా మంచిది. అయినా వదిన ఉందిగా, ఇంట్లో పనులన్నీ తనే చూసుకుంటుంది. నువ్వు జస్ట్ వాళ్ళందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటే చాలు. ఏ టెన్షన్ పెట్టుకోకు అని ధైర్యం చెప్పాడు. కానీ నిహారిక మనసులో మాత్రం ఏదో మూల చిన్న భయం పొంచి ఉంది. ఒక పల్లెటూరి వాతావరణంలో పూర్తి సాంప్రదాయబద్ధమైన ఉమ్మడి కుటుంబంలో తను ఎలా నెగ్గుకు రాగలదో అని. రాజనగరంలో రాఘవరావు గారిల్లు పండగ శోభను సంతరించుకుంది. సంక్రాంతి అంటేనే ఆ ఇంటికి ఒక కళ వస్తుంది. అందులోనూ చిన్న కోడలు మొదటిసారిగా పండగకు వస్తుండటంతో అన్నపూర్ణమ్మ గారు అన్ని దగ్గరుండి చూసుకున్నారు. ఒసే రాధా, ఆ అరిసెలు పూతరేకులు ఎంతవరకు వచ్చాయి? చిన్నోడు రేపొద్దునే బయలుదేరుతున్నాడు. వాడికి పూతరేకులు అంటే ప్రాణం. ఆ పిల్ల నిహారికకు ఏవిష్టమో ఏంటో అడగటం మర్చిపోయాను. సిటీ పిల్ల కదా, మన ఊరి వంటలు తింటుందో లేదో అంటూ వంటగదిలోకి వచ్చి అడిగింది అన్నపూర్ణమ్మ గారు. రాధ చిన్నవ్వు చిందిస్తూ, అంత సిద్ధం చేస్తున్నాను అత్తయ్య. మీరు కంగారు పడకండి. నిహారికకు ఏమిష్టమో అడిగి మరీ చేసి పెడతాను. మన ఊరి వంటల రుచి చూస్తే ఎవరైనా సరే వదలకుండా తింటారు.
అయినా తోటికోడలు వస్తుందంటే నాకెంత సంబరంగా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు ఇంట్లో నేనొక్కదాన్నే అయిపోయాను. ఇప్పుడు నాకు ఒక చెల్లి దొరికినట్టు ఉంది అంది కళ్ళల్లో ఆనందం నింపుకుంటూ. నీకెప్పుడు పనుల గురించి ఆలోచన. సరే, ఆ గెస్ట్ రూమ్ శుభ్రం చేయించావా? సిటీ నుంచి వస్తున్నారు. వాళ్ళకు అలవాట్లు వేరుగా ఉంటాయి. మంచాల మీద పరుపులు దుప్పట్లు అన్నీ కొత్తవి వేయించు అని ఆదేశించి వెళ్ళిపోయారు అన్నపూర్ణమ్మ గారు. రాధ తన పనులన్నీ పక్కన పెట్టి మరిది తోడికోడల కోసం గదిని సర్దటంలో నిమగ్నమైంది. మరుసటి రోజు ఉదయం చంద్రకారు రాఘవరావు గారి ఇంటి పెద్ద ఇనుప గేట్లు దాటుకుని లోపలికొచ్చింది. ఆ చప్పుడు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళంతా బయటకొచ్చారు. నిహారిక కారు దిగింది. ఆమె లేత గులాబీ రంగులో ఉన్న ఒక డిజైనర్ సల్వార్ కమీజ్ వేసుకుంది. జుట్టు స్వేచ్ఛగా వదిలేసి కళ్ళకు సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉంది. ఆమెను చూడగానే అన్నపూర్ణమ్మ గారి ముఖంలో చిన్నపాటి అసంతృప్తి కనిపించింది. పండక్కు వస్తూ కనీసం బొట్టు గాజులు చీర కట్టుకొని రాకుండా ఏంటి వేషం అని మనసులో అనుకున్నా పైకి మాత్రం నవ్వుతూ స్వాగతం పలికింది. రాధ హారతిపళ్ళెం తీసుకుని ముందుకు వచ్చింది. నిహారికను మొదటిసారి చూస్తున్న రాధకు ఆమె చాలా అందంగా ఓ సినిమా హీరోయిన్ లాగా అనిపించింది. రా నిహారిక, లోపలికి రా అంటూ బొట్టు పెట్టి హారతి ఇచ్చింది రాధ. నిహారికకు ఆ హడావిడి, ఆ మర్యాదలు కొంచెం ఇబ్బందిగా అనిపించినా మొహమాటంగా నవ్వుతూ లోపలికి అడుగుపెట్టింది. ఇల్లు చాలా పెద్దగా ఉంది. మధ్యలో పెద్ద పెంకుటిల్లు, చుట్టూ గదులు, మధ్యలో ఓపెన్గా ఉన్న మండువా లోగిలి. ఆ ఇంటికున్న చెక్క స్తంభాలు, పాతకాల ఫర్నిచర్ చూసి నిహారికకు ఒక రిసార్ట్లోకి వచ్చిన ఫీలింగ్ కలిగింది. జర్నీ చేసి అలసిపోయి ఉంటారు. వెళ్ళి స్నానం చేసి రండి. వేడివేడి ఇడ్లీలు, నాటుకోడి పులుసు రెడీగా ఉన్నాయి అంది రాధ. నిహారిక ఆశ్చర్యంగా చంద్రవైపు చూసింది. ఉదయాన్నే నాటుకోడి పులుసా? నేను బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ లేదా బ్రెడ్ మాత్రమే తింటాను కదా అనుకుంది మనసులో. కానీ ఏమనలేక తల ఊపి గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన నిహారిక బ్యాగులు సర్దుతూ చంద్రతో అంది. చంద్ర, మీ ఇల్లు చాలా బాగుంది. కాకపోతే ఈ కల్చర్, ఇక్కడి పద్ధతులు నాకు కొంచెం కొత్తగా ఉన్నాయి. మీ వదిన చూడు అప్పుడే ఎంత పనిచేస్తుందో. నేను ఆ ముందు చాలా చిన్నబోయినట్టు అనిపిస్తుంది. చంద్ర ఆ భుజం చుట్టూ చేయివేసి, అదేం లేదు నిహాం. వదినకు ఆ పనులన్నీ అలవాటేం. నువ్వే టెన్షన్ పడకు. ఇక్కడ వారం రోజులు జస్ట్ ఎంజాయ్ చెయ్యి అని అన్నాడు. మరుసటి రోజు ఉదయం రాధ ఎప్పట్లాగే 4:30కే నిద్రలేచింది. సంక్రాంతి పండగ కావటంతో పనులు ఇంకా ఎక్కువ ఉన్నాయి. ముగ్గులు వేయటం, గొబ్బమ్మలు పెట్టడం, పిండి వంటలు చేయటం, ఇల్లంతా సందడిగా ఉంది. పాలవాళ్ళు, పనివాళ్ళు రాకపోకలతో ఇంటి ఆవరణం రద్దీగా ఉంది. ఉదయం 7 గంటలకు నిహారికకు మెలకువ వచ్చింది. సాధారణంగా ఆమె 8 గంటల వరకు నిద్రలేవదు. కానీ ఇంట్లో ఉన్న సందడి, పాత్రల చప్పుళ్ళు, బయట మాట్లాడుకున్న మాటల వల్ల ఆమెకు నిద్ర భంగమైంది. నిద్రమొహంతోనే గదిలోంచి బయటకు వచ్చింది. ఆమె టెడ్డీబేర్ బొమ్మలున్న ఒక నైట్ ప్యాంటు, టీషర్ట్ వేసుకుని ఉంది. హాల్లో కూర్చొని పేపర్ చదువుతున్న రాఘవరావు గారు ఆమెను ఆ డ్రెస్లో చూసి ఇబ్బందిగా తల తిప్పుకున్నారు. అది గమనించిన అన్నపూర్ణమ్మ గారు వెంటనే నిహారిక దగ్గరికి వచ్చి, ఏమ్మా నిహారిక, నిద్ర సరిగ్గా పట్టిందా? మన ఇంట్లో ఆడపిల్లలు ఉదయాన్నే లేచి స్నానం చేసి చీరలు కట్టుకుని దేవుడికి దండం పెట్టుకుంటారు. ఈ రాత్రి వేసుకునే బట్టలతో హాల్లోకి రారు. వెళ్ళి స్నానం చేసి మంచి చీర కట్టుకొని రా అమ్మా అని కొంచెం మృదువుగానే అయినా గట్టిగా చెప్పారు. నిహారికకు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. తన సొంత ఇంట్లో తాను ఏ బట్టలు వేసుకున్నాం ఎవరు అడగరు. ఇక్కడ మొదటి రోజే తన డ్రెస్సింగ్ మీద కామెంట్ రావటం ఆమెకు నచ్చలేదు. ఓకే ఆంటీ అని పొడిగా సమాధానం చెప్పి గదిలోకి వెళ్ళిపోయింది. అదే సమయంలో వంటగదిలోంచి కాఫీ గ్లాసులతో బయటకు వచ్చిన రాధ ఆ వాతావరణాన్ని గమనించింది. పాపం సిటీ పిల్ల, మన పద్ధతులు తెలియవు కదా, అత్తయ్య మరీ అంత ఖచ్చితంగా చెప్పకపోయినా బాగుండేది అని అనుకుంది. నిహారిక వంటగదిలోకి వెళ్ళి చంద్ర నిద్రలేపి, చూడు చంద్ర, మీ అమ్మగారు నన్ను డ్రెస్సింగ్ గురించి పాయింట్అవుట్ చేస్తున్నారు. నేను జస్ట్ నైట్ డ్రెస్లో బయటకు వచ్చాను. దానికంత ఫీల్ అవ్వాలా? నేను చీరలు కట్టుకునేనని నీకు తెలుసు కదా అంటూ కోపంగా అంది. చంద్ర కళ్ళు నులుముకుంటూ, అరే పల్లెటూరు నిహా ఇది, ఇక్కడ అందరూ సాంప్రదాయం అంటారు. నా కోసం ప్లీజ్ ఒక వారం రోజులు అడ్జస్ట్ అవ్వు. చీర కట్టుకోవడం రాకపోతే వదిన అడుగు,
హెల్ప్ చేస్తుంది అని నచ్చెప్పాడు. అరగంట తర్వాత నిహారిక ఒక లైట్ వెయిట్ జార్జెట్ చీర కట్టుకుని కిందకొచ్చింది. చీర కట్టుకోవడం రాకపోవటంతో అదెక్కడ జారిపోతుందో అన్న భయంతో నడుస్తుంది. అప్పుడే దేవుడికి దీపం పెట్టి వస్తున్న రాధమ్మని చూసి నవ్వింది. చాలా బాగున్నావు నిహారిక. చీరలో అచ్చం తెలుగింటి ఆడపడుచులా ఉన్నావు. రా కాఫీ తాగదు కానీ అంటూ వంటింట్లోకి తీసుకెళ్ళింది. నిహారిక వంటగదిలోకి అడుగు పెట్టగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. అంత పెద్ద వంటగది, అందులో ఇత్తడి పాత్రలు, రాగి బిందెలు, పొయ్యి మీద మరుగుతున్న పాలు. అదొక వేరే ప్రపంచంలా అనిపించింది. నాకు కాఫీ అలవాటు లేదు వదనా. నేను ఉదయాన్నే గ్రీన్ టీ కానీ బ్లాక్ కాఫీ కానీ తాగుతాను అంది నిహారిక. రాధ ఆశ్చర్యంగా చూసి, గ్రీన్ టీనా? అదేంటో నాకు తెలియదేం. మన ఇంట్లో ఎప్పుడు ఫిల్టర్ కాఫీనే. మామయ్య గారికైతే నేను స్వయంగా గింజలు వేయించి పొడి కొట్టి చేసిన కాఫీనే ఇష్టం. ఒక్కసారి ఈ కాఫీ తాగి చూడు, నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అంటూ ఒక ఇత్తడి గ్లాసులో నురగలు కక్కుతున్న ఫిల్టర్ కాఫీని అందించింది. మొహమాటానికి కాదనలేక నిహారిక ఆ గ్లాస్ అందుకుంది. ఒక సిప్ చేయగానే ఆ గుమగుమలకు రుచికి ఆమెకు నిజంగానే బాగా అనిపించింది. కానీ అందులో ఉన్న పంచదార, పాలు తన డైట్కు విరుద్ధమని మనసులో లెక్కలు వేసుకుంది. బాగుంది వదినా, కానీ రేపటి నుంచి నాకు కొంచెం వేడి నీళ్ళు ఇస్తే చాలు. నేను నా గ్రీన్ టీ బ్యాగ్ తెచ్చుకున్నాను, కలుపుకుంటాను అంది నెమ్మదిగా. రాధకు ఆ మాట వింతగా అనిపించింది. పాలు కాఫ్ వదిలేసి ఆకులు నీళ్ళు ఎందుకు తాగుతారో ఏంటో ఈ సిటీ వాళ్ళు అనుకుంటూ, సర్లే నిహారిక, నీ ఇష్టం. నీకేది కావాలంటే అది అడుగు, నేను చేసి పెడతాను అని నవ్వింది. ఆ రోజంతా ఇంట్లో బంధువుల రాకపోకలతో సందడిగా గడిచింది. నిహారికకు ఆ హడావిడి అంతా కొత్తగా ఉంది. ఆమె ఎవరితోనూ సరిగ్గా కలవలేకపోయింది. అందరూ గుంపులు గుంపులుగా కూర్చుని ఏవేవో ఊరి కబుర్లు, బంధువుల కథలు మాట్లాడుకున్నారు. నిహారికకు ఆ విషయాలేవి అర్థం కాకపోవటంతో ఒక మూల కూర్చుని తన ఫోన్లో సోషల్ మీడియా స్క్రోల్ చేసుకుంటూ ఉండిపోయింది. అది గమనించిన అన్నపూర్ణమ్మ గారు రాధని పిలిచి, చూసావా రాధా, నీ తోటికోడల్ని ఎవరితోనూ కలవదు, ఏ పని ముట్టుకోదు, ఆ ఫోన్ పట్టుకొని కూర్చుంటుంది. ఇంటికొచ్చిన చుట్టాలను పలకరించాలన్న ధ్యాసకు లేదు. పట్నంలో పెరిగింది కదా, పొగరు ఎక్కువ అని గుసగుసగా అంది. రాధ వెంటనే సర్ది చెబుతూ, అలా అనకండి అత్తయ్య, ఆమెకు మన వాళ్ళెవరూ తెలియదు కదా, అందుకే కొంచెం బిడియంతో. నెమ్మదిగా అలవాటు పడుతుందిలేండి. నేనే వెళ్ళి ఆమెను అందరికీ పరిచయం చేస్తాను అంటూ నిహారిక దగ్గరికి వెళ్ళింది. మధ్యాహ్నం భోజనాల సమయం అయింది. ఇంట్లో దాదాపు 20 మందికి పైగా బంధువులు ఉన్నారు. రాధ ఒక్కతే అన్నీ వండి వార్చింది. బిర్యానీలు, పిజ్జాలు ఆర్డర్ చేసుకుని సిటీ లైఫ్ నుంచి వచ్చిన నిహారికకు అంతమందికి ఒకే వంట మనిషి చేయటం చూసి మతిపోయింది. పాపం వదిన ఉదయం లేచినప్పటి నుంచి యంత్రంలో పనిచేస్తూనే ఉంది. ఆమెకెవరు సహాయం చేయటం లేదా. అత్తయ్య గారేమో ఆర్డర్లు వేయటం తప్ప ఏ పని చేయటం లేదు. నేను కూడా వెళ్ళి ఏదైనా సహాయం చేయాలి అనుకొని నిహారిక నెమ్మదిగా వంటగదిలోకి వెళ్ళింది. అక్క, నేను ఏదైనా హెల్ప్ చేయనా అని అడిగింది. రాధ ఆప్యాయంగా చూసి, అవసరం లేదు నిహారిక, పనులన్నీ దాదాపు అయిపోయాయి, నువ్వు వెళ్ళి కూర్చో అని అంది. కానీ నిహారిక వినకుండా, లేదక్క, నాకు ఖాళీగా కూర్చోటం ఇష్టం ఉండదు, ఏ పనైనా చెప్పు చేస్తాను అని పట్టుబట్టింది. సరే అయితే ఆ గిన్నెలో ఉన్న పెరుగును మజ్జిగలా చిలకగలవా, నేను ఈలోపు అప్పడాలు వేయిస్తాను అని ఒక పెద్ద మట్టి కుండను కవ్వాన్ని చూపించింది రాధ. నిహారికకు మజ్జిగ చిలకటం ఎలాగో తెలియదు. మిక్సీలో వేస్తే అయిపోతుంది కదా, ఈ కవ్వం ఎందుకు వాడుతున్నారు అని ఆశ్చర్యపోయింది. సరేనని కవ్వం పట్టుకొని తిప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆమె చేతికి అలవాటు లేకపోవటంతో ఆ కవ్వం జారి కుండ అంచుకు తగిలి పెరుగు కొంచెం కింద పడింది. అదే సమయంలో ఆమె కట్టుకున్న పట్టుచీర అంచు కూడా కింద పడిన పెరుగులో పడిపోయింది. ఆ చూసిన నిహారిక షట్ అంటూ గట్టిగా అరిచింది. ఆ అరుపుకు హాల్లో ఉన్న వాళ్ళంతా వంటగదిలోకి వచ్చారు. అన్నపూర్ణమ్మ గారు కింద పడిన పెరుగును, నిహారిక చీరను చూసి కోపంతో రగిలిపోయారు. ఏంటి ఆ పనులు, పని చేత కానప్పుడు సైలెంట్గా కూర్చోవచ్చు కదా, అన్నం తినే సమయంలో అపశకునంగా ఈ పెరుగు ఒలకబోయడమేంటి, పట్నం వాసనలు ఎక్కడ పోతాయిలే, అన్నీ వదిలేసి రాధను పని చేసుకునివ్వు అని ఘాటుగా అనేశాడు. నిహారిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను కేవలం సహాయం చేద్దామనుకుంది,
కానీ దాన్ని ఇంత పెద్ద తప్పులా చేసి మాట్లాడడం ఆమెకు అవమానంగా అనిపించింది. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఏడుపుని దిగమింగుకుంటూ గదిలోకి పరుగులు తీసింది నిహారిక. రాధకు చాలా బాధేసింది. తనే నిహారికకు ఆ పని చేసినందుకు పశ్చాత్తాపపడింది. అత్తయ్య గారు అందరి ముందు అలా అనకుండా ఉండాల్సిందనుకుంది. పనులన్నీ పక్కన పెట్టి నిహారికను ఓదార్చడానికి గదివైపు అడుగులు వేసింది రాధ. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న పల్లెటూరి ఇంట్లో రెండు భిన్నమైన మనస్తత్వాలు, సంస్కృతుల మధ్య మొదటి ఘర్షణ మొదలైంది. సిటీ స్వేచ్ఛకు అలవాటు పడిన నిహారిక సాంప్రదాయాల పంజరంలో చిక్కుకున్నట్టు భావిస్తుంది. కుటుంబం కోసం తన్ను తాను అంకితం చేసుకున్న రాధ ఈ కొత్త మార్పును ఎలా బ్యాలెన్స్ చేస్తుందో అనేది ముందు ముందు తెలియాల్సి ఉంది. వంటగదిలో జరిగిన అవమానాన్ని భరించలేక గదిలోకి పరుగు తీసిన నిహారిక మంచం మీద పడి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తన సొంత ఇంట్లో ఎంత గారాబంగా పెరిగింది. ఆఫీస్లో వందల మంది ఉద్యోగులను తన కనుసన్నల్లో సహించే హెచ్ఆర్ మేనేజర్ తను. అలాంటిది కేవలం కాస్త పెరుగు కింద పడిపోయినందుకు అందరి ముందు అలా మాటలు పడటం ఆమె మనసును తీవ్రంగా గాయపరిచింది. అప్పుడే గత్తలుపు నెమ్మదిగా తీసుకుని లోపలికి వచ్చింది రాధ. నిహారిక పక్కన కూర్చొని ఆమె తల నిమిరింది. నిహారిక, ఏడవకు. జరిగిన దానికి నేను మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను. ఆ పని నీకు చెప్పకుండా ఉండాల్సింది అంది రాధ చాలా మృదువుగా. నిహారిక కళ్ళు తుడుచుకుంటూ లేచి కూర్చుంది. నీ తప్పేముంది వదనా, నేనేదో హెల్ప్ చేద్దామని వచ్చాను. కానీ అత్తయ్య గారు అందరి ముందు నన్ను అంత మాట అనాల్సింది కాదు. సిటీలో పెరిగిన వాళ్లకు సంస్కారం పద్ధతులు ఉండవా? నా ఉద్దేశం మంచిదైనప్పుడు ఆ చిన్న తప్పును ఎందుకంత భూతద్దంలో చూడాలి అని ఆవేదనగా అడిగింది. రాధ చిన్నగా నవ్వి, నీ ఆవేదన నాకు అర్థమవుతుంది నిహారిక. కానీ ఇక్కడ ఒక విషయం నువ్వు అర్థం చేసుకోవాలి. అత్తయ్య గారికి నీ మీద కోపం లేదు. ఆమె పెరిగిన వాతావరణం వేరు. పండగ పూట, అందులోనూ భోజనాల వేళ అన్నం లేదా పెరుగు కింద పడ్డం అపశకునంగా భావిస్తారు పల్లెటూరులో. ఆమెకు పద్ధతుల పట్ల ఉన్న పట్టింపు అలా మాట్లాడించింది. కానీ మనసులో ఎలాంటి కల్మషం లేదు. అయినా కొత్త కొడలివి. అత్తయ్య గారు ఏదో అన్నారని నువ్వు ఇలా ఏడుస్తూ కూర్చుంటే బాగోదు. రా, వెళ్ళి భోజనం చేద్దాం అని ఓదార్చింది. లేదు వదినా, నాకు ఆకలి లేదు, నేను రాను అని మొండికేసింది నిహారిక. అలా అనకూడదు. నువ్వు భోజనానికి రాకపోతే అందరు ఇంకా ఏవో అనుకుంటారు. మనల్ని ఎవరైనా తప్పడితే వాళ్ళ ముందు మనం ఏడుస్తూ కూర్చోకూడదు. నవ్వుతూ నిలబడాలి. అప్పుడే వాళ్లకు మన అసలు వ్యక్తిత్వం అర్థమవుతుంది. నీకు నేనున్నాను కదా, పదా అంటూ నిహారికను బతిమలాడి ముఖం కడిగించి తన వెంట హాల్లోకి తీసుకెళ్ళింది రాధ. హాల్లో అందరూ భోజనాలు కూర్చున్నారు. పెద్ద పెద్ద అరిటాకులు వేసి అందులో రకరకాల వంటకాలు వడ్డిస్తున్నారు. గారెలు, బూరెలు, పులిహోర, 2 రకాల కూరలు, సాంబారు, పాయసం, ఇలా విస్తర్ నిండిపోయి ఉంది. నిహారికను చూసి అందరూ ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయారు. అన్నపూర్ణమ్మ గారు కూడా ఏమీ అనకుండా చూపు తిప్పుకున్నారు. చంద్ర వెంటనే నిహారికకు తన పక్కన చోటు చూపించాడు. నిహారిక నెమ్మదిగా వెళ్ళి కూర్చుంది. అందరూ భోజనం చేయటం మొదలుపెట్టారు. సిటీలో స్పూన్లతో, ఫోర్క్లతో తినడం అలవాటైన నిహారికకు ఆ అరిటాకులో చేత్తో అన్నం కలుపుకొని తినడం కొంచెం కష్టంగానే ఉంది. అందులోనూ ఆ వంటకాలు చాలా ఘాటుగా, నూనెతో ఉన్నాయి. ఆమెకేం తినాలో అర్థం కాక ఆకువైపు అలాగే చూస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన రాధ వెంటనే లోపలికి వెళ్ళి ఒక చిన్న గిన్నెలో ఉడకబెట్టిన కూరగాయల ముక్కలు, కమ్మటి కమ్మటి మీగడ పెరుగు తీసుకొచ్చి నిహారిక ముందు పెట్టింది. నిహారిక, నీకు మన వంటల కారం పడదని తెలుసు. అందుకే ఉదయాన్నే ఈ కూరగాయలు ఉడకబెట్టి పక్కన పెట్టాను. ఇదిగో ఈ మీగడ పెరుగుతో కొంచెం అన్నం తిను, కడుపుకు హాయిగా ఉంటుంది అని నవ్వుతూ చెప్పింది. నిహారిక ఆశ్చర్యపోయింది. ఉదయం నుంచి యంత్రంలో పనిచేస్తున్న అక్క తన డైట్ గురించి కూడా గుర్తుపెట్టుకుని స్పెషల్గా చేసి పెట్టిందంటే ఆమెకు రాధ మీద అపారమైన గౌరవం ఏర్పడింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క అంటూ మనస్ఫూర్తిగా నవ్వి ఆ సలాడ్, పెరుగన్నం తృప్తిగా తిన్నది. చంద్ర కూడా వదిన చేసిన పనికి కృతజ్ఞతగా రాధ వైపు చూసి నవ్వాడు. అన్నపూర్ణమ్మ గారు ఈ తతంగాన్ని గమనిస్తూనే ఉన్నారు. రాధకు ఈ సిటీ పిల్ల మీద మరీ ప్రేమ ఎక్కువైపోతుంది అని మనసులో అనుకున్న పైకి ఏమనలేదు. మరుసటి రోజు భోగి పండగ. ఉదయం 4 గంటలకే ఊరంతా కోలాహలంగా మారింది. చలిమంటలు వేయటానికి
కుర్రాళ్ళంతా ఉత్సాహంగా పాత వస్తువులు, కట్టెలు పోగు చేస్తున్నారు. రాఘవరావు గారి ఇంటి ముందు పెద్ద భోగిమంట వేశారు. నిహారిక కూడా ఆ రోజు ఉదయాన్నే నిద్రలేచింది. రాధ ఇచ్చిన సలహాతో అత్తయ్య గారికి కోపం రాకూడదని ఈసారి ఒక అందమైన పసుపు రంగు చుడిదారు వేసుకుని నుదుటిన చిన్న బొట్టు పెట్టుకుని బయటకు వచ్చింది. భోగిమంట చుట్టూ అందరు చేరారు. చలికాలపు తెల్లవారుజామున ఆ మంటల వెచ్చదనం ఎంతో హాయిగా ఉంది. సూర్య చంద్ర ఇద్దరు మంటలో పాత వస్తువులు వేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు నిమరు వేసుకుంటూ ఉన్నారు. ఏరా చంద్ర, సిటీలో మీ ఫ్లాట్ ముందు ఇలా భోగిమంటలు వేసే అవకాశం ఉందా? మన ఊరి పండగలు ఈ సందడి ఎక్కడ దొరుకుతాయిరా బాబు అన్నాడు సూర్య నవ్వుతూ. అది నిజమే అన్నయ్య, అక్కడంతా కాంక్రీట్ జంగిల్. పక్క ఫ్లాట్లో ఎవరుంటారో కూడా తెలియదు. ఇక్కడైతే ఊరంతా ఒకే కుటుంబంలా ఉంటుంది అని చంద్ర అన్నాడు. నిహారిక వాళ్ళ మాటలు వింటూనే మంట వైపు చూసింది. ఆ మంటలు పాత వస్తువులనే కాదు, పాత మనస్పర్ధలను, అపార్థాలను కూడా దహించి వేస్తాయని రాధ చెప్పిన మాటలు ఆమె గుర్తొచ్చాయి. నిన్నటి వరకు తన మనసులో ఉన్న కోపాన్ని, ఆవేదనను ఆ భోగి మంటల్లో వేసేయాలని నిశ్చయించుకుంది. రాధ చేతిలో పూలపళ్ళెం పట్టుకుని వచ్చి, నిహారిక, ఈ పూలు రేగుపళ్ళు భోగిమంటకు సమర్పించి అందులో వెయ్యి. మన మనసులో ఉన్న చెడు అంతా పోయి మంచి జరగాలని కోరుకో అని ఇచ్చింది. నిహారిక భక్తిగా నమస్కరించి వాటిని మంటలో వేసింది. అప్పుడు అన్నపూర్ణమ్మ గారు నిహారికను చూశారు. పసుపు రంగు డ్రెస్సులో బొట్టు పెట్టుకుని ఉన్న చిన్న కోడల్ని చూసి ఆ మనసు కొంచెం కరిగింది. ఇలా ఉంటే ఎంత బాగుందో మహాలక్ష్మిలా. పట్నం పిల్ల అయినా మన పద్ధతులు మెల్లగా నేర్చుకుంటుందిలే అని తన భర్త రామారావు గారితో నెమ్మదిగా అన్నారు. ఆ మాటలు విన్న రాధకు చాలా సంతోషం వేసింది. భోగిరోజు సాయంత్రం ఇంట్లో బొమ్మల కొలువు ఏర్పాటు చేయటం రాఘవరావు గారి వంశాచారం. పట్నం నుంచి వచ్చిన చుట్టాలు, ఊరి వాళ్ళంతా ఆ బొమ్మల కొలువు చూడ్డానికి వస్తారు. ఇంట్లో ఉన్న పెద్ద చెక్క పీటలను మెట్లుగా పేర్చి వాటి మీద రకరకాల బొమ్మలను అందంగా అమర్చాలి. రాధ పనుల్లో మునిగిపోయింది. అటక మీద ఉన్న పాత పెట్టెలను దించి అందులో ఉన్న బొమ్మలను తుడుస్తుంది. నిహారిక అక్కడికి వచ్చి, వదినా, నేనేమైనా హెల్ప్ చేయనా? ఈసారి ఖచ్చితంగా జాగ్రత్తగా చేస్తాను అని నవ్వుతూ అడిగింది. రాధకు నవ్వి, తప్పకుండా నిహారిక, ఈ మెట్ల మీద ఒక పద్ధతిలో బొమ్మలు పేర్చాలి. కింద జంతువులు, పక్షులు, పైకి వెళ్లే కొద్ది మనసులో దేవతలు ఇలా అమర్చాలి అని వివరించింది. నిహారికకు అందులో ఉన్న కాన్సెప్ట్స్ చాలా ఆసక్తికరంగా అనిపించింది. తన ఆఫీస్లో ఈవెంట్ మేనేజ్మెంట్, డెకరేషన్ చూసుకునే నిహారికకు ఇదొక చిన్న ప్రాజెక్ట్ లాగా అనిపించింది. వెంటనే తన క్రియేటివ్ని ఉపయోగించడం మొదలుపెట్టింది. కేవలం బొమ్మలు పేర్చడమే కాకుండా తన దగ్గర ఉన్న కొన్ని ఫెయిరీ లైట్స్ని మెట్లకు చుట్టింది. రంగురంగుల పట్టు వస్త్రాలను మెట్లకు కప్పింది. దశావతారాల బొమ్మల చుట్టూ పూల రేకులతో అందమైన డిజైన్ వేసింది. పల్లెటూరి వాతావరణం ప్రతిబింబించేలా వ్యవసాయం చేసే రైతులు, ఎద్దుల బండ్లు ఉన్న బొమ్మలను ఒక సెట్ లాగా, దేవతల బొమ్మలను మరో సెట్ లాగా ఎంతో ప్రాపర్గా ఆర్గనైజ్ చేసింది. సాయంత్రం 6 గంటలకు దీపాలు వెలిగించిన తర్వాత ఆ బొమ్మల కొలువు చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ ఒకేలా ఉండే కొలువు ఈసారి ఎంతో ఆకర్షణీయంగా, కొత్తగా ఉంది. ఊరు నుంచి వచ్చిన పేరంటాలు, అన్నపూర్ణమ్మ, ఈ ఏడాది బొమ్మల కొలువు చాలా అద్భుతంగా ఉంది, రాధ చేతి చలవ అని అడిగారు. రాధ వెంటనే ముందుకొచ్చి, నా చేతి చలవ కాదు పిన్నిగారు, ఇదంతా మా చిన్న కొడలు నిహారిక పనే. చూసారా ఎంత అందంగా అలంకరించిందో. ఆమెకున్న ఐడియాలు నాకేం తెలుస్తాయి అంటూ నిహారికను ముందుకు నెట్టింది. అందరూ నిహారికను మెచ్చుకున్నారు. ఆ పొగడ్తలకు నిహారిక ముఖం వెలిగిపోయింది. చిన్న పనిలో అయినా తన నైపుణ్యాన్ని గుర్తించినందుకు, ముఖ్యంగా రాధ తన క్రెడిట్ని తనకిచ్చినందుకు ఆ మనసు ఆనందంతో నిండిపోయింది. అన్నపూర్ణమ్మ గారు కూడా, అవునే, పట్నంలో చదువుకుంది కదా, పనులని చకచక చేసింది అని పైకి మెచ్చుకున్నారు. నిహారికకు ఆ పల్లెటూరి వాతావరణం, ఇక్కడ మనుషులు క్రమంగా నచ్చటం మొదలైంది. సంక్రాంతి రోజు రానే వచ్చింది. ఊరంతా పండగ శోభతో వెలిగిపోతుంది. ఉదయాన్నే హరిదాసులు వచ్చారు. నెత్తిమీద అక్షయ పాత్రం, చేతిలో చిడతలు, కాళ్ళ గజ్జలు కట్టుకొని హరిలో రంగ హరి అంటూ పాడుకుంటూ వస్తున్న ఆయన్ని చూసి నిహారిక ఎంతో ఆశ్చర్యపోయింది. తన ఐఫోన్ తీసుకుని వెంటనే
ఆయన వీడియో తీయటం మొదలుపెట్టింది. అప్పుడే గంగిరెద్దుల వాళ్ళు వచ్చారు. సన్నాయి మేళం, డోలు చప్పులకు అనుగుణంగా అందంగా ముస్తాబైన గంగిరెద్దు తల ఊపుతూ అడుగులు వేస్తుంటే నిహారిక ఎంతో ఉత్సాహంగా చూసింది. రాధ బియ్యం బట్టలు తీసుకొచ్చి గంగిరెద్దుల వారికి దానం చేసింది. నిహారిక, నువ్వు కూడా వాళ్ళకేదైనా ఇవ్వు, మంచి జరుగుతుంది అంది రాధ. నిహారిక లోపలికి వెళ్ళి కొన్ని ₹100 నోట్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది. వాళ్ళు సంతోషంగా అమ్మగారికి దండం పెట్టు అని గంగిరెద్దులతో తల ఊపించారు. ఆ వాతావరణం, ఆ నమ్మకాలు, ఆ సంతోషం నిహారికకు ఒక సరికొత్త ప్రపంచాన్ని పరిచయం చేశాయి. సిటీలో పండగ అంటే కేవలం సెలవు దినం, టీవీలో సినిమాలు చూడడం లేదా బయటకు వెళ్ళి బిర్యానీ తినడం వరకే పరిమితం. కానీ ఇక్కడ పండగ అంటే మనసుల కలయిక, సాంప్రదాయాల వేడుక, పంచుకునే ఆనందం అని ఆమెకు మొదటిసారిగా అర్థమైంది. పల్లెటూరు అంటే కేవలం కఠినమైన నియమాలు, పాత పద్ధతులు మాత్రమే కాదు, అందులో అంతులేని ప్రేమ, ఆప్యాయత దాగి ఉన్నాయని ఆమె గ్రహించింది. మధ్యాహ్నం భోజనాల సమయంలో ఈసారి నిహారిక ఎవరి సహాయం తీసుకోకుండా అరిటాకులో భోజనం చేయడానికి ప్రయత్నించింది. కొంచెం ఇబ్బంది పడుతున్నా వదిన నేర్పించినట్టుగా ముద్దలు చేసుకొని తినడం అలవాటు చేసుకుంది. సూర్యచంద్ర ఇద్దరూ ఆమె ప్రయత్నాన్ని చూసి చిరునవ్వులు చిందించారు. పండగ 3 రోజులు ఎలా గడిచిపోయాయో నిహారికకే తెలియలేదు. ఆమెకు రాధతో చాలా చనువు ఏర్పడింది. ఇద్దరు తోడికోడళ్ళు ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. రాధకు ప్రపంచం గురించి తెలియని విషయాలు ఎన్నో నిహారిక చెప్పింది. స్మార్ట్ ఫోన్లో కొత్త యాప్స్ ఎలా వాడాలో, ఆన్లైన్లో షాపింగ్ ఎలా చేయాలో రాధకు నేర్పించింది. అదే సమయంలో ఉమ్మడి కుటుంబంలో అందరినీ ఎలా కలుపుకుపోవాలో, బంధాలను ఎలా నిలబెట్టుకోవాలో రాధ దగ్గర చూసి నిహారిక నేర్చుకుంది. ఒకరోజు సాయంత్రం ఇద్దరు ఇంటి వెనక ఉన్న కొబ్బరి తోటలో నడుస్తూ మాట్లాడుకుంటున్నారు. వదిన, నువ్వు నా కోసం చాలా చేస్తున్నావు, నీకు అలసట అనిపించదా? రోజంతా ఈ ఇంటి కోసమే కష్టపడుతున్నావు, నీకంటూ ఒక లైఫ్ ఉందా అసలు అని అడిగింది నిహారిక. రాధ నవ్వి, నీ ఉద్దేశంలో లైఫ్ అంటే ఏంటి నిహారిక? స్వేచ్ఛగా తిరగటం, ఉద్యోగం చేయటం, ఇవేనా? నా దృష్టిలో నా కుటుంబం సంతోషంగా ఉండటమే నా లైఫ్. మామయ్య గారు కాఫీ తాగినప్పుడు ఆయన ముఖంలో కనిపించే ఆనందం, అత్తయ్య గారు ఏ పనికైనా నా పైనే ఆధారపడ్డం, ఆయన పొలం నుంచి రాగానే నేనిచ్చే మంచినీళ్ళ కోసం ఎదురుచూడ్డం, ఇవన్నీ నాకు సంతృప్తినిస్తాయి. నన్ను నేను కోల్పోవటం లేదు నిహారిక, ఈ కుటుంబంలో నన్ను నేను చూసుకున్నాను అని గర్వంగా చెప్పింది. నిహారిక ఆ మాటలకు ఆశ్చర్యపోయింది. ఒక మహిళ సాధికారత అంటే కేవలం ఆర్థిక స్వతంత్రం మాత్రమే కాదని, తన కుటుంబాన్ని నడిపించే బాధ్యతలో కూడా ఓ గొప్ప శక్తి ఉందని ఆమెకు అర్థమైంది. అయితే కథంతా ఇంత సాఫీగా సాగిపోలేదు. రాఘవరావు గారింటికి పండగకు వచ్చిన బంధువుల్లో ఒకరైన కాంతమ్మ గారికి ఈ కోడలిద్దరి స్నేహం కంటగింపుగా మారింది. కాంతమ్మ ఎప్పుడు ఏడాదికోసారి వచ్చి ఇంట్లో పుల్లలు పెట్టే రకం. అన్నపూర్ణమ్మ గారి దగ్గరకు వెళ్ళి నెమ్మదిగా నూరిపోయటం మొదలుపెట్టింది. ఏంటి అన్నపూర్ణ, నీ పెద్ద కోడలు ఆ పట్నం పిల్లతో మరీ కలిసిపోతుంది, ఆ సిటీ పిల్లకేమో ఇంటి పనులేమీ రావు, అన్నీ నీ పెద్ద కోడలతోనే చేయిస్తుంది. రేపొద్దున ఆస్తుల పంపకాలు వస్తే ఆ సిటీ కోడలు మీ పెద్ద కోడల్ని బుట్టలో వేసుకొని అంతా లాగేసుకుంటుంది, జాగ్రత్త. రాధకు లోకజ్ఞానం లేదు. ఆ నిహారిక మహాగడుస్తి అని విషం చిమ్మింది. అన్నపూర్ణమ్మ గారి మనసులో అప్పటి వరకు ఉన్న చిన్నపాటి సానుభూతి స్థానంలో మళ్ళీ అనుమానం బీజం పడింది. రాధ నిహారికలు ఎదురుగా వస్తూ ఉంటే ఆ ముఖం తీవ్రంగా మారింది. కాంతం మాటలు అన్నపూర్ణమ్మ గారి మనసులో గట్టిగా నాటుకపోయాయి. అప్పటి వరకు నిహారికలో వస్తున్న మార్పును చూసి సంతోషించిన ఆమె దృష్టి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రతి చిన్న విషయాన్ని అనుమానంగా చూడడం మొదలుపెట్టింది. పట్నం నుంచి వచ్చిన కోడలు తన అమాయకపు పెద్ద కోడలను అడ్డుపెట్టుకుని ఇంటి పెత్తనం లాగేసుకుంటుందేమన్న భయం తొలిచేవేసాగింది. మరుసటి రోజు ఉదయం వాతావరణం ఇంట్లో స్తంభుగా ఉంది. రాధ ఎప్పట్లాగే పనుల్లో నిమగ్నమే ఉంది. నిహారిక నిన్నటి ఉత్సాహంతోనే వంటగదిలోకి వచ్చి, అత్తయ్య, ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ వంట చేసి పెడతాను, యూట్యూబ్లో చూశాను, చాలా బాగుంటుంది అని నవ్వుతోంది. అన్నపూర్ణమ్మ గారు ముఖం తిప్పుకొని, అవసరం లేదమ్మా, మా పల్లెటూరి వంటలు మాకు చాలు, నీ పట్నం వంటలు, నీ తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించవలసిన పని లేదు.
రాధా, నువ్వు వెళ్ళి వంట చేసుకో. ఈ సిటీ పిల్లతో నీకంత ముచ్చట్లెందుకేం? రేపొద్దున నీ నెత్తిన పాలు పోసి నీ స్థానానికే ఎసరు పెడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండు. ఆ నిహారిక ముందే సూటిపోటి మాటలంది. నిహారికకు ఆ మాటలు చెంపదెబ్బల తగిలాయి. తను ఏ తప్పు చేసిందని అత్తయ్యగారు మళ్ళీ ఇంత కఠినంగా మాట్లాడుతున్నారో ఆమెకు అర్థం కాలేదు. మనసు గాయపడి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయింది. రాధకు అత్తయ్యగారి ప్రవర్తన వెనుక కాంతమ్మ పిన్నిగారి హస్తం ఉందని అర్థమైంది. అత్తయ్య, మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుస్తుందా? నిహారిక చిన్నపిల్ల, ఇప్పుడిప్పుడే మన పద్ధతులు నేర్చుకుంటుంది. ఆమెకు అలా అండం న్యాయం కాదు అని సర్ది చెప్పబోయింది రాధ. నువ్వు నోరుమీ రాధా, నీకు లోకం తీరుతలేదు. ఆ సిటీ వాళ్ళ బుద్ధులు కుటిలంగా ఉంటాయి. ఆస్తుల కోసం ఇలాంటి నాటకాలను ఆడతారు అని కసురుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఆ రోజు మధ్యాహ్నం భోజనాల తర్వాత సూర్యచంద్ర, రాఘవరావు గారు హాల్లో కూర్చొని వ్యవసాయం, వ్యాపారం గురించి మాట్లాడుకుంటున్నారు. నిహారిక, రాధ కూడా అక్కడే ఒక పక్కగా కూర్చొని వింటున్నారు. మాటల మధ్యలో చంద్ర, నాన్న, మన హైవే పక్కన ఉన్న ఎకరం పొలం అలానే ఖాళీగా పడి ఉంది కదా, అందులో వ్యవసాయం చేయటం లాభదాయకం కాదు. దాన్ని ఏమైనా కమర్షియల్గా వాడితే బాగుంటుంది అని అన్నాడు. వెంటనే నిహారిక తన కార్పొరేట్ నాలెడ్జ్తో, అవును మామయ్య, అక్కడ ఒక చిన్న ఆర్గానిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కానీ లేదా హైవే రెస్టారెంట్ కానీ పెడితే చాలా లాభాలు వస్తాయి. మా కంపెనీలో ఇలాంటి ప్రాజెక్ట్స్ చాలా చూశాను. నేను కావాలంటే ఒక బిజినెస్ ప్లాన్ రెడీ చేసిస్తాను. దానివల్ల ఊరి వాళ్లకు ఉపాధి కూడా దొరుకుతుంది అని ఉత్సాహంగా సలహా ఇచ్చింది. ఆమె ఉద్దేశం కుటుంబానికి, ఊరికి మేలు జరగాలనే. కానీ అక్కడే ఉన్న కాంతమ్మ వెంటనే కల్పించుకొని, చూసావా అన్నపూర్ణ, నేను చెప్పిందే నిజమైంది. ఇప్పుడే ఆస్తుల మీద కన్ను పడింది. వ్యాపారం పేరుతో ఆ పొలాన్ని తన పేరు మీదకు రాయించుకోవాలని ప్లాన్ వేస్తుంది. సిటీ పిల్లల బుద్ధులు ఎక్కడికి పోతాయి అని బిగ్గరగా అనేసింది. అన్నపూర్ణమ్మ గారికి కోపం కట్టలు తెంచుకుంది. అందరి ముందు నిహారికను తీవ్రంగా నిందించడం మొదలుపెట్టింది. నువ్వు మా ఇంటి కొడలు మాత్రమే. మా ఆస్తుల మీద పెత్తనం చేయడానికి నీకెలాంటి హక్కు లేదు. మా పెద్ద కొడుకు రాత్రింబావులు కష్టపడి సంపాదిస్తూ ఉంటే మధ్యలో వచ్చి వ్యాపారాలు చేస్తావా? అసలు నీ ప్లాన్ ఏంటి? మా కుటుంబాన్ని ముక్కలు చేయాలనా అని ఆక్రోశించింది. ఆ మాటలకు రాఘవరావు గారు, సూర్యచంద్ర షాక్ అయ్యారు. నిహారి కళ్ళల్లోంచి నీళ్లు ధారగా కారాయి. ఒక మంచి సలహా ఇస్తే దాన్ని ఆస్తి కోసం వేసిన ప్లాన్గా వక్రీకరించడం ఆమె భరించలేకపోయింది. అత్తయ్య, నేను కేవలం ఒక ఐడియా మాత్రమే చెప్పాను. నాకు మీ ఆస్తుల మీద ఎలాంటి ఆశ లేదు. నా సొంత కాళ్ళ మీద నేను నిలబడగలను. కానీ మీరు నన్ను ఇంత నీచంగా అర్థం చేసుకుంటారని అనుకోలేదు. ఇక నేను ఈ ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. చంద్ర, ప్యాకప్ చెయ్యి. మనం ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం అంటూ ఏడుస్తూ గదిలోకి పరుగులు తీసింది. చంద్రకేం చాలో పాలుపోలేదు. ఒక పక్క కన్నతల్లి, ఇంకో పక్క కట్టుకున్న భార్య. కానీ ఈ విషయంలో తన తల్లిదే తప్పు అని అతనికి తెలుసు. కోపంగా తల్లివైపు చూసి గదిలోకి వెళ్ళాడు. ఇంట్లో వాతావరణం అగ్నిపర్వతంలా మారిపోయింది. నిహారిక సూట్ కేసు సర్దుకొని బయటకు వచ్చింది. ఆ ముఖం కన్నీళ్లతో తడిసిపోయింది. చంద్ర కూడా కారు తాళాలు తీసుకుని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. అప్పుడే అడ్డుగా నిలబడింది రాధ. ఆగు నిహారిక, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఇది నీ ఇల్లు అని గట్టిగా అంది రాధ. అన్నపూర్ణమ్మ గారు ఆశ్చర్యంగా, ఏంటి రాధా, ఆపుతున్నావు? వెళ్ళిపోతే పీడ వదులుతుంది కదా. నా మాటను కాదని ఆమెను ఆపుతావా అని గద్దించింది. ఎప్పుడు అత్తయ్యగారి మాటకు ఎదురు చెప్పని రాధ ఆ రోజు మొదటిసారిగా గొంతు పెంచింది. అవును అత్తయ్య, నేను ఆపుతాను. ఎందుకంటే తప్పు నిహారికది కాదు, మీది. ఒకరి మాటలు విని మన ఇంటి మహాలక్ష్మిని మీరే బయటకు పంపించేస్తున్నారు. కాంతమ్మ మధ్యలో దూరుతూ, ఏంటే రాధా, అత్తగారికి ఎదురు చెబుతున్నావు? ఆ సిటీ పిల్ల నీకు ఏమాయ చేసింది అంది వెటకారంగా. రాధ కోపంగా కాంతం వైపు తిరిగి, పిన్నిగారు, మీరు నోరు ముయ్యండి. మా కుటుంబం సంతోషంగా ఉంటే చూడలేకపోవటం మీకు మొదటి నుంచి ఉన్న అలవాటేం. ఆస్తులు పంచుకొని విడిపోవటం గురించి నిహారిక మాట్లాడలేదు. మీ కుటిల బుద్ధితో మీరే ఆ మాటలు పుట్టించారు. పండక్కి వచ్చి బంధువులంతా ఉండి వెళ్ళండి, కానీ మా ఇంటి చిచ్చులో చలిమంటలు కాచుకోవాలని చూడకండి అని కరాఖండిగా చెప్పేసింది. ఆ మాటలకు కాంతం ముఖం మాడిపోయింది. రాధ మళ్ళీ అత్తయ్య గారి వైపు తిరిగి, అత్తయ్య,
నిహారిక పట్నం పిల్ల కావచ్చు. ఆమెకు మన పూజ విధానాలు, పాత వంటలు రాకపోవచ్చు. కానీ ఆ మనసు చాలా స్వచ్ఛమైంది. భోగి రోజు మన పద్ధతి ప్రకారం బొట్టు పెట్టుకుని వచ్చింది. నిన్న బొమ్మల కొలువు ఎంత అద్భుతంగా అలంకరించిందో మీరే చూశారుగా. ఎందుకలా చేసింది? ఈ ఇంటి కోడలుగా తన బాధ్యతను పంచుకోవాలనే కదా. ఆమె చెప్పిన బిజినెస్ ఐడియా మన కుటుంబం అభివృద్ధి కోసమే తప్ప ఆస్తి కాజేయడానికి కాదు. ఆ మాత్రం అర్థం చేసుకోలేని గుడ్డివాళ్ళమా మనం అని కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రశ్నించింది. రాధ మాటలకు ఇంట్లో వాళ్ళందరూ నిశ్చేష్టులయ్యారు. అప్పటి వరకు నిహారికను పరాయి పిల్లగా చూసిన అన్నపూర్ణమ్మ గారి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది. రాధ ఎంత చెప్పినా నిహారిక మనసు శాంతించలేదు. జరిగిన అవమానం ఆమెను తీవ్రంగా కలిచివేసింది. లేదు వదినా, ఇక్కడ నా స్థానం ఏంటో నాకు అర్థమైంది. నేను వెళ్ళిపోవడం మంచిది అంటూ కారు వైపు అడుగులు వేసింది. సరిగ్గా అదే సమయంలో కుర్చీలో కూర్చున్నాం రాఘవరావు గారు ఒక్కసారిగా ఛాతీ పట్టుకుని కుప్పగొలిపారు. ఇంట్లో ఒక్కసారిగా ఆహాకారాలు చెలరేగాయి. ఏమండి, ఏమైంది మీకు అంటూ అన్నపూర్ణమ్మ గారు ఆయన మీద పడి రోధించడం మొదలుపెట్టారు. సూర్య చంద్ర పరిగెత్తుకుంటూ వెళ్ళి తండ్రిని లేపడానికి ప్రయత్నించారు. రాఘవరావు గారికి విపరీతంగా చెమటలు పడుతున్నాయి. శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది. ఇది స్పష్టంగా గుండెపోటు లక్షణం. అన్నయ్య, నాన్నకు హార్ట్అటాక్ వచ్చినట్లుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అన్నాడు చంద్ర కంగారుగా. మన ఊరి పిహెచ్సిలో సరైన వసతులు లేవురా. రాజమండ్రికి తీసుకువెళ్ళాలంటే కనీసం అరగంట పడుతుంది. నాన్నను కారులో కూర్చోబెట్టి తీసుకువెళ్ళటం కూడా ప్రమాదమే అంటూ సూర్య కూడా భయంతో వణికిపోయాడు. అప్పటిదాకా వెళ్ళిపోవాలనుకున్న నిహారిక ఒక్క ఉదుటున వెనక్కి వచ్చింది. తన కన్నీళ్లను తుడుచుకొని క్షణాల్లో తనలోని ప్రొఫెషనల్ హెచ్ఆర్ మేనేజర్ను నిద్రలేపింది. క్రీసిస్ మేనేజ్మెంట్ ఆమె కొత్త కాదు. వెంటనే రాఘవరావు గారి పల్స్ చెక్ చేసి, సూర్యబావ, ఆయన్ని కదిలించకండి, నేలపైన పడుకోబెట్టండి, తల కింద ఒక చిన్న దిండు పెట్టండి, గాలి ఆడేలా చుట్టూ ఎవరు ఉండకండి అని గట్టిగా ఆదేశించింది. రాధ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఎమర్జెన్సీ మెడికల్ కిట్ తెచ్చింది. నిహారిక తన ఫోన్ తీసుకుని హైదరాబాద్లోని తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఒక కార్డియాలజిస్ట్కి వీడియో కాల్ చేసింది. డాక్టర్ కార్తిక్, ఇట్స్ ఆన్ ఎమర్జెన్సీ. మా మామయ్య గారికి హార్ట్అటాక్ వచ్చింది. వీఆర్ ఇన్ రాజనగరం నియర్ రాజమండ్రి. సిమ్టమ్స్ ఇవి అంటూ పరిస్థితిని క్లుప్తంగా స్పష్టంగా వివరించింది. డాక్టర్ సూచనల మేరకు ఫస్ట్ ఎయిడ్ కిట్లోని ఆస్పిరిన్ మాత్రను రాఘవరావు గారి నాలుక మీద పెట్టింది. ఆ తర్వాత వెంటనే మరో కాల్ చేసి రాజమండ్రిలోని టాప్ కార్పొరేట్ హాస్పిటల్కి కనెక్ట్ అయింది. నేను హైదరాబాద్లోని టెక్ మహీంద్రా హెచ్ఆర్ హెడ్ని మాట్లాడుతున్నాను. మాకు అర్జెంటుగా ఒక అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ రాజనగరానికి రావాలి. పేషెంట్ కండిషన్ క్రిటికల్. క్యాష్లెస్ అప్రూవల్స్ అన్నీ నేను చూసుకుంటాను. ప్రతి నిమిషం చాలా ముఖ్యం అని గట్టిగా అధికార స్వరంతో మాట్లాడింది. ఆమె వాయిస్లో ఉన్న కాన్ఫిడెన్స్కి నెట్వర్క్కి అంబులెన్స్ కేవలం 15 నిమిషాల్లో సెరెన్ వేసుకుంటే ఇంటి ముందు వచ్చి ఆగింది. పల్లెటూరి వాతావరణంలో అంత ఫాస్ట్గా అంత పెద్ద అంబులెన్స్ రావటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పారామెడికల్ స్టాఫ్ వచ్చి రాఘవరావు గారికి ఆక్సిజన్ పెట్టి స్ట్రెచ్చర్ మీద అంబులెన్స్లోకి ఎక్కించారు. నిహారిక, చంద్ర అంబులెన్స్లో ఆయన వెంట వెళ్లారు. సూర్య కారులో అన్నపూర్ణమ్మ రాధను తీసుకుని వెనకాలే బయలుదేరాడు. రాజమండ్రిలోని హాస్పిటల్కి చేరుకోగానే ముందుగానే నిహారిక ఫోన్ చేసి ఉండడంతో ఎమర్జెన్సీ టీం అంతా రెడీగా ఉన్నారు. రాఘవరావు గారిని వెంటనే ఐసీయూలోకి తీసుకెళ్లారు. బయట వెంటిలాజ్లో కుటుంబ సభ్యులంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎదురు చూస్తున్నారు. అన్నపూర్ణమ్మ గారు గుడ్డిగా ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. రాధామని పట్టుకుని ఓదారుస్తుంది. నిహారిక మాత్రం ఎక్కడ కుప్పగుల్లేదు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడుతూ ఇన్సూరెన్స్ ఫార్మాలిటీస్ అన్ని దగ్గరుండి పూర్తి చేస్తుంది. ఏ డాక్టర్ ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నారో ఎప్పటికప్పుడు ఆరా తీస్తుంది. 2 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సీనియర్ కార్డియాలజిస్టు బయటకు వచ్చారు. సూర్యచంద్ర డాక్టర్ దగ్గరకు పరిగెత్తారు. మా నాన్నగారికి ఎలా ఉంది డాక్టర్? డాక్టర్ చిన్నవ్వు నవ్వి, మీరు అదృష్టవంతులు, పేషెంట్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ సమయంలో కరెక్ట్గా ఆస్పిరిన్ ఇవ్వటం, మరీ ఏమాత్రం ఆలస్యం చేయకుండా గోల్డెన్ అవర్స్లో అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ ఉన్న అంబులెన్స్లో ఇక్కడికి తీసుకురావటం వల్లే ఆయన ప్రాణాలు దక్కాయి. ఆ క్రెడిట్ అంతా మీ ఆవిడకే దక్కుతుంది. షీ యాక్టెడ్ లైక్
ఏ రియల్ లైఫ్ సేవర్. మరో అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితి చేదాటిపోయేది అని వివరించారు. ఆ మాటలు వినగానే అన్నపూర్ణమ్మ గారి గుండెల్లోంచి ఒక పెద్ద భారం దిగినట్లయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారాయి. ఆమె చూపు ఒక్కసారిగా నిహారిక వైపు మళ్ళింది. ఎవరినైతే తను ఆస్తులు లాక్కునే పరాయి పిల్లగా భావించిందో, ఎవరి ఆధునికతను చూసి తను అసహించుకుందో, అదే పిల్ల ఈరోజు తన భర్త ప్రాణాలను నిలబెట్టింది. తన తాలిబొట్టును కాపాడింది. ఆమెకు సిటీలో ఉన్న పరిచయాలు, విపత్కర పరిస్థితుల్లో ఆమె చూపించిన తెగువ, టెక్నాలజీని వాడుకున్న తీరు చూసి అన్నపూర్ణమ్మ గారికి నిహారిక విలువ ఏంటో పూర్తిగా అర్థమైంది. అన్నపూర్ణమ్మ గారు నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి నిహారిక 2 చేతులు పట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చారు. నన్ను క్షమించమ్మా, నా అహంకారం, అజ్ఞానం కళ్ళు మూసుకుపోయేలా చేశాయి. కుళ్ళుబోతు మాటలు విని మా ఇంటి ఇలవేలుపు లాంటి నిన్ను ఎంత మాట్లాడినాను. ఈ పల్లెటూరు పద్ధతులు, పట్టింపులే గొప్పవి అనుకున్నాను. కానీ ఆపద వచ్చినప్పుడు నీ చదువు, నీ సిటీ తెలివితేటలే నా భర్త ప్రాణాలు కాపాడాయి. నువ్వు నా కొడలివి కాదు తల్లి, నా భర్తకు ప్రాణం పోసిన దేవతవి అంటూ నిహారికను గుండెలకు హత్తుకుంది. నిహారిక కూడా ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. అత్తయ్య గారు భుజంపై తలవాల్చి ఏడ్చేసింది. అలా అనకండి అత్తయ్య, నేను మీ కోడల్ని. మామయ్య గారి ప్రాణాలు కాపాడడం నా బాధ్యత అంది గద్గస్వరంతో. అక్కడే ఉన్న రాధ కళల్లో ఆనందం వెల్లివిరిసింది. 2 భిన్న సంస్కృతుల మధ్య గోడ కూలిపోయి ప్రేమనే వారధిగా మారి ఆ క్షణం చూసి సూర్యచంద్ర కూడా సంతోషించారు. కాంతం పిన్నిగారు తలదించుకొని ఎవరికి కనిపించకుండా అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఆమె కుట్రలు ఇక ఆ ఇంటి దరిదాపుల్లో కూడా పనిచేయవని ఆమెకు అర్థమైపోయింది. 4 రోజుల తర్వాత రాఘవరావు గారు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. ఇల్లు మళ్ళీ పాత కళను సంతరించుకుంది. పండగ సంబరాలు ముగిసిన ఆ ఇంట్లో అసలైన పండగ ఇప్పుడే మొదలైంది. ఆ సాయంత్రం అందరూ హాల్లో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. రాఘవరావు గారు నిహారికను దగ్గరకు పిలిచి ఆప్యాయంగా తలనిమిరారు. చూసావా నిహారిక, ఆ రోజు నువ్వు ఆ పొలం గురించి చెప్పిన ఐడియా నాకు కూడా నచ్చింది. నా ఆరోగ్యం కుదుట పడగానే ఆ ఆర్గానిక్ ఫుడ్ యూనిట్ పనులు మొదలు పెడదాం. దానికి నువ్వే డైరెక్టర్వి. ఈ ఊరు రైతుల ఉత్పత్తులను నీ కార్పెట్ నైపుణ్యంతో మార్కెట్లోకి తీసుకెళ్దాం. ఏమంటావు అని అడిగారు. నిహారిక సంతోషంగా తల ఊపుతూ తప్పకుండా మామయ్య, ఆ బాధ నేను తీసుకుంటాను అని అంది. ఇక మరుసటి రోజు ఉదయం చంద్ర, నిహారిక హైదరాబాదుకు తిరుగు ప్రయాణం కావడానికి సిద్ధమయ్యారు. నిహారిక ఈసారి అందమైన ముదురు ఆకుపచ్చ రంగు పట్టుచీర కట్టుకుని, చేతులకు గాజులు వేసుకుని, నుదుటిన సింధూరం పెట్టుకుని అచ్చమైన తెలుగింటి కోడలుగా ముస్తాబైంది. ఆ చీరను రాధ స్వయంగా తన దగ్గరుండి కట్టించింది. అన్నపూర్ణమ్మ గారు హారతి ఇచ్చి నిహారికకు ఒక పెద్ద పట్టుచీర, బంగారు గొలుసు కానుగ్గా ఇచ్చారు. పండగలకు రావటం కాదు తల్లి, వీలు దొరికినప్పుడల్లా వస్తూ ఉండండి. ఈ ఇల్లు మీది అని ఆప్యాయంగా చెప్పారు. నిహారిక రాధ దగ్గరికి వెళ్ళి ఆమెను గట్టిగా కౌగిలించుకుంది. వదిన, ఈ వారం రోజుల్లో నువ్వు నాకు చాలా నేర్పించావు. ఓర్పు, ప్రేమ, కుటుంబం అంటే ఏంటో నీ దగ్గర తెలుసుకున్నాను. నువ్వు లేకపోతే నేను ఎప్పుడే ఇల్లు వదిలి వెళ్ళిపోయేదాన్ని. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ అంది భావోద్వేగంతో. రాధ చిరునవ్వుతో నిహారిక కళ్ళు తుడిచి, పిచ్చి పిల్ల, థ్యాంక్స్ ఎందుకు? నువ్వు నా చెల్లివి. నీ తెలివితేటలు, నీ ధైర్యం చూసి నేను కూడా చాలా నేర్చుకున్నాను నిహారిక. మనం భిన్న వాతావరణాల్లో పెరిగినా మన ఇద్దరి లక్ష్యం ఈ ఇంటి సంతోషమే. జాగ్రత్తగా వెళ్ళిరండి అని వీడుకోలు పలికింది. కారు కదులుతూ ఉండగా నిహారిక వెనక్కి తిరిగి చూసింది. వాకిట్లో నిలబడిన తన కుటుంబం. సాంప్రదాయాలకు ప్రతిరూపమైన రాధ, పల్లెటూరు మమకారానికి నిలువెత్తు సాక్ష్యమైన అత్తమామలు. ఒకప్పుడు ఆ వాతావరణం తనకు ఉక్కిరిబిక్కిరి చేసింది. కానీ ఇప్పుడు అదే వాతావరణం తనకు ఒక భద్రతను, వెలకట్టలేని ప్రేమను ఇచ్చింది. 2 వేర్వేరు ప్రపంచాలు కలుసుకున్నప్పుడు మొదట్లో ఘర్షణ రావటం సహజం. పల్లెటూరి మట్టి వాసనలో ఉన్న అమాయకత్వం, సిటీ కాంక్రీట్ రోడ్ల మీద పెరిగిన ఆధునికత, ఈ రెండిట్లో ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. రాధ ఓర్పు, నిహారిక నేర్పు 2 కలిస్తేనే ఆ ఇల్లు స్వర్గధామం అయింది. పాత పద్ధతులను గౌరవిస్తూనే కొత్త ఆలోచనలను ఆహ్వానించినప్పుడే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని ఈ తోటి కోడళ్ళు నిరూపించారు. ఆ పచ్చని పల్లెటూరులో వారి అనుబంధం గోదావరి ప్రవాహంలా కలకాలం సాగిపోతూనే ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.